నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్. తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు సుమారు 10 లక్షల రూపాయల విలువగల 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు, టీవీలు, ల్యాప్టాప్లు, కెమెరాలు, మొబైల్ ఫోన్లు, వాచులు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని స్నాచింగ్లు ఉన్నాయి, కొన్ని రాబరీలు ఉన్నాయి, అట్లాగే కొన్ని ఎన్డీపీఎస్ కేసు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర కేసెస్ ఏం లేవు. సో ఈ కేసులో మన టీమ్స్, సిసిఎస్ టీమ్స్ అట్లాగే లోకల్ పోలీస్ టీమ్స్ కూడా చాలా మంచి వర్క్ చేశారు. అందులో ఇతర స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళని బేసికల్గా అదే మూవీ ట్రైన్ ఎక్కి ఎక్కడెక్కడ మధ్యలో ఏదైతే రాష్ట్రాలు పడతాయో, ఏదైతే ముఖ్య సిటీస్ పడతాయో అక్కడ దిగి వాళ్ళు కన్సిస్ట్ చేసుకున్న తర్వాత వెంటనే ట్రైన్ ఎక్కి రిటర్న్ వెళ్ళిపోతారు. అది వీళ్ళ వేరే మూవీ. ఇది స్నాచింగ్ మూట కాకుండా ఇంకొకటి అది ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, హౌస్ బ్రేకింగ్ చేసేవాళ్ళు, ఆ గేమ్ని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, పింకీ రఘు అని అట్లాగే మొహమ్మద్ అసర్ అని. వీళ్ళిద్దరు కూడా లోకల్ వాళ్ళే, 18-19 ఇయర్స్ ఓల్డ్ ఉంటారు. సో వీళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. తర్వాత విచారణ చేస్తే వాళ్ళు ఇప్పటి వరకు మన దగ్గర 4 వరకు హౌస్ బ్రేకింగ్ కేసెస్ చేశారని అట్లా తెలిసింది. 4 హౌస్ బ్రేకింగ్ కేసెస్ లోని 3 హనుమకొండలో ఉన్నాయి. హనుమకొండ పోలీస్ స్టేషన్ లో, 1 కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సో వీళ్ళ దగ్గర రికవరీ అయితే చాలా రకరకాలుగా ఉంది. ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే సమాన్ వాళ్ళకి దొరుకుతుందో అదే సమాన్ వాళ్ళని తీసుకెళ్తారు. అంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్, టీవీ కావచ్చు, డిఎస్ఎల్ఆర్ కెమెరా కావచ్చు, కెమెరాకి సంబంధించిన లెన్సెస్ కావచ్చు, ఫోన్, ల్యాప్టాప్, వాచెస్, కాస్ట్లీ వాచెస్, ఏ ఐటమ్ దొరికిన కూడా అవి తీసుకెళ్తారు. అట్లాగే కొన్ని అక్కడ నుంచి వాళ్ళు బంగారం తీసుకెళ్ళినా కూడా దాన్ని అమ్ముకొని వాళ్ళు ఆ డబ్బులతో కొన్ని ఇంటి సామాను పర్చేస్ కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కూలర్ అవి మీరు చూసారు బయట. సో అట్లాంటి అవి కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. సో ఇది అంతా అది టోటల్ ఐటమ్స్ అండ్ గోల్డ్ చూస్తే గోల్డ్ బేసికలీ వాళ్ళ దగ్గర 9.8 తులాస్ వరకు రికవరీ అయింది. సో అది కూడా 15 లక్షల వరకు ఉంటుంది. అట్లాగే క్యాష్ కూడా ఉంది 7 లక్షలు. దెన్ ఇవన్నీ ఐటమ్స్ కలిపి చూస్తే వీటికి వాల్యూ కూడా ఎక్కువ ఉంది. సో దాదాపు 8 lakhs వరకు ఉంటుంది. సో అంతా కలిపి చూస్తే మనకి 28 lakhs వరకు ఈ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళని కూడా పాత చరిత్ర ఉంది. మెయిన్గా పింకీ రఘుకి ఇతని మీద ఇంతకుముందు 2 NDPS కేసులు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. అవి 2 కేసెస్ కూడా హనుమకొండ పోలీస్ స్టేషన్ ఉంది. సో ఈ కేసులో కూడా వీళ్ళ దగ్గర వీళ్ళని పట్టుకొని ఎంత విచారణ చేసిన తర్వాత అంత ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఇంత కోర్టుకి ఇప్పుడు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది. సో దీంట్లో కూడా మా టీమ్స్ అందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు. అనుకుంటా టీం అట్లాగే ఖాళీ పెట్టి వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేసేది. వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము. అట్లాగే రిలేటివ్స్ వాళ్ళు కూడా చేస్తాము. సో బేసికలీ మన డీసీపీ సెంట్రల్ జోన్ కవిత గారు లీడర్షిప్ లో, అట్లాగే ఏసీపీ అనుకున్న నరసింహారావు అగ్రవాణి, అట్లాగే మన సిసిఎస్ టీమ్స్ ఏసీపీ సదయ్య లీడర్షిప్ లో వాళ్ళ సిబ్బంది వాళ్ళు, ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్ అదర్ స్టాఫ్ కూడా అందరూ కూడా మంచి వర్క్ చేశారు. వాళ్ళందరూ కూడా బహుమతి కూడా. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.